సక్సెస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన దర్శకుడు ఆయన. గుంటూరు మిర్చి లాంటి ఘాటైన కుర్రాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తిరగరాశాడు అనే కంటే మంచి కలెక్షన్స్ సునామీని సృష్టించిన శ్రీమంతుడు. జనం కోసం ప్రస్తుతం జనతా గ్యారేజ్ని తెరిచారు. ఆయనే కొరటాల శివ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో. నమస్తే శివ గారు, ఎలా ఉందండి సక్సెస్ని? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ముందు 2 చిత్రాల కంటే ఇంకా పెద్ద రేంజ్ సక్సెస్ అవటం, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అప్రిసియేషన్ రావటం, నెబాల్ కమర్షియల్గా ఆ స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళటం డెఫినెట్లీ ది బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అండి ఇది. రైట్. జనతా గ్యారేజ్ చూసిన అందరూ కూడా ఈరోజు చాలా మంచి చిత్రాన్ని మరోసారి మీ నుంచి తీసుకున్నాం అనే ఆశని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. మరి మీ వరకు మీరు ఏం చెప్తారు? జనతా గ్యారేజ్లో ఎవరు మంచి మెకానిక్ అంటారు? జనతా గ్యారేజ్ కథే గొప్ప క్యారెక్టర్ అండి. సో సినిమాలో జనతా గ్యారేజ్ పెద్ద క్యారెక్టర్. ఎన్టీఆర్ గారి కంటే, మోహన్లాల్ గారి కంటే, మిగిలిన అందరికంటే జనతా గ్యారేజ్ చాలా పెద్దది సినిమాలో. సో కథ ఎక్కువగా జనతా గ్యారేజ్ చుట్టూ జరుగుతుంది. సో ఈ విజయం జనతా గ్యారేజ్దే. అంటే మోహన్ లాల్ గారితో వర్క్ చేయటం కోసం ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేశారా, లేకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేయటం వల్ల అలా మోహన్ లాల్ గారిని తీసుకున్నారా మీరు? మోహన్ లాల్ గారి కోసం క్యారెక్టర్ రాయటం ఏముండదండి, ఎందుకంటే చాలా పెద్ద క్యారెక్టర్ సినిమాలో అది. సో ఎన్టీఆర్ గారికి ఆల్మోస్ట్ ఈక్వల్గా అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మోహన్ లాల్ గారిది. సో ఫస్ట్ నుంచి అంటే సినిమాలోనే 2 ప్రధాన పాత్రలు ఉన్నాయి, ఎన్టీఆర్ గారు అండ్ మోహన్ లాల్ గారు. సో ఆ పాత్ర సత్యం అనే పాత్రకి ఎవరు అని ఫస్ట్ రాసుకుంటున్నప్పుడు స్థాయి నుంచే చాలా పాజిటివ్ క్యారెక్టరు, హైలీ ఎమోషనల్ క్యారెక్టరు, చాలా స్టేచర్ ఉండాలి. సో వీటన్నిటికీ ఇమీడియట్గా వచ్చిన ఇమేజ్ మైండ్లో మోహన్ లాల్ గారే. సో ఇంకా వేరే ఆప్షన్ గురించి ఆలోచించలేదు. సో ఆయన ట్రై చేసి ఆ తర్వాత నువ్వంటే వేరే ఆప్షన్ ఆలోచించవచ్చు, వేరే ఆప్షన్ కనబట్టల. సో వెంటనే వెళ్ళి ఆయన్ని కలవటం, ఆయన కథ చెప్పటం, అసలు ఆయన మరీ చాలా సింపుల్ కథ వినేసి ఇమీడియట్గా నేను చేస్తున్నాను అంటాం, అంత సింపుల్గా జరిగిపోయింది దాన్ని. జనతా గ్యారేజ్ అసలు టైటిల్ ఎట్లా తట్టింది? దాని వెనకాల కథ ఏంటి? అంటే కథలో నేను ఇందాక అన్నట్టు చాలా పెద్ద క్యారెక్టర్ జనతా గ్యారేజ్ది. సో జనతా గ్యారేజ్ అంటేనే ఒక చిన్న ఎమోషన్ ఉంది, అంటే అది జనం గ్యారేజ్లా ఉంది అది. సో ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడిన అన్నప్పుడే సో ఇది చాలా పెద్ద క్యారెక్టర్, ఇది చాలా లార్జర్ దాన్ లైఫ్, అదే ఒక గొప్ప మాస్ క్యారెక్టర్. సో అలా ఉంది. సో అందులో ఉండే క్యారెక్టర్స్ కథ కాబట్టి, సో జనతా గ్యారేజ్ చాలా పెద్దది కాబట్టి, సో జనతా గ్యారేజ్ కథ కాబట్టి ఇది ఏ వ్యక్తుల కథ కాదు ఇది. సో అందుకని టైటిల్ జనతా గ్యారేజ్ అని. అంటే టైటిల్ కథ జనతా గ్యారేజ్ ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ సినిమాకి ఏం టైటిల్ అంటే జనతా గ్యారేజ్ అంతకుమించి వేరే టైటిల్ కనపడలా. సో వర్కింగ్ టైటిల్ కథ రాసుకుంటున్నప్పుడు జనతా గ్యారేజ్ అనుకుంటున్నాం, అదే టైటిల్ అయిపోయింది. అందుకే అంత పెద్ద రెస్పాన్స్ కూడా దానికి. సో ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్ న్యాయం చేశాడా, లేకపోతే ఎన్టీఆర్ని అలా చూపించడంలో మీ స్ట్రగుల్ ఎక్కువ ఉందా? అంటే స్వతహాగానే వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్ అండి ఎన్టీఆర్ గారు. సో నేను కథ చెప్పినప్పుడు అతన్ని తీసుకునే విధానమే ఇంకో రకంగా ఉంటుంది. సో వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్, చాలా అన్నీ తెలిసిన మనిషి, అంటే వెరీ వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది మనిషికి ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ ఇష్యూ మీద. సో కథ చెప్పినప్పుడే సో ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు, దాని సేఫ్టీ గురించి ఆలోచించే వ్యక్తి నేచర్లో ఎవరన్నప్పుడు తన ఇన్పుట్స్ తను స్వతహాగా తను కొంచెం హోంవర్క్ చేసుకుంటాడు. సో ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అని. సో నాకు పెద్ద పని ఉండదు అసలు దాని మీద. స్వతహాగా వాళ్ళు ఇంటెలిజెంట్ కాబట్టి ఇవాళ ఈజీ టు రీసెర్చ్ కూడా. సో ద వే అంటే అతను మౌల్డ్ అయిన విధానం కానీ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా టెరిఫిక్గా చేశారు ఆయన. అయితే ఇప్పటి వరకు మీరు 3 స్టార్స్తో చేశారు. ఈ 3 స్టార్స్ దగ్గర మీకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, ఒక స్టార్ని పలానా స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతారు అనుకోవడం కన్నా, వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు మనకు తెలియని విషయాలు ఏదైనా తెలిసినప్పుడు వీళ్ళు ఇలా కాదు, వీళ్ళ వెనకాల ఇంకో మనిషి ఉన్నాడు, లేదా వీళ్ళు పలానా అన్నట్లుగా మీరు రియలైజ్ అయిన సందర్భం ఇది 3 స్టార్స్ విషయంలో? బయట నుంచి చూసినప్పుడు స్టార్ అంటే మనకి చాలా లార్జర్ దాన్ లైఫ్ ఒక రకంగా ఉంటారేమో అనిపిస్తుంది అండి. బట్ దే ఆర్ అంటే చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంచెం తిరిగేది కూడా తక్కువ, వెరీ క్లోజ్డ్గా బతకాలి, వెరీ ఎమోషనల్ పీపుల్. సో వాళ్ళని హ్యాండిల్ చేయటం వెరీ ఈజీ యాక్చువల్లీ. వెరీ సెన్సిటివ్ పీపుల్, చాలా సింపుల్ వాళ్ళతో హ్యాండిల్ చేయటం.
అండ్ దట్ అండ్ ఈచ్ స్టార్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్స్ అండి. వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నేను కథ రాసుకున్న తర్వాత ఆ యాక్టర్ స్ట్రెంగ్త్ని బట్టి చిన్న చిన్న మార్పులు, ఆ స్ట్రెంగ్త్ని కొంచెం హైలైట్ చేయాలి వాళ్ళ ఇమేజ్ని. సో ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ టు డూ విత్ స్టార్స్ని హ్యాండిల్ చేయడమే చాలా చాలా తేలికైన. యాక్చువల్లీ ఈరోజు వచ్చిన ఫేమ్ కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, అప్లోజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కాదు ఎప్పుడో రావాల్సినవి. చాలా ఆలస్యం అన్నట్లు అనిపించట్లేదా? అంటే లేట్ అయినా వచ్చింది, దట్స్ వెరీ హ్యాపీ. బట్ బట్ ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్ నౌ. అంటే ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకి వచ్చేస్తుంది. అదే ఒకసారి చెప్పాను, భగవంతుడు అందరికీ చెక్ రాసేసాడు, డేట్ మనం వేసుకోవాలి అంతే. నేను కొంచెం అటు ఇటుగా వేసుకున్నాను డేట్ని. ఈ విషయం తెలిసి కూడా మీరు లేట్గా ఎందుకు వేసుకున్నారండి డేట్ని? అంటే అదే అంటున్నా, అది మనకు తెలియాలి, అరే నువ్వు వేసుకోవాలి డేటు అని. సో ఎక్కడో క్షణం అనిపించింది, ఆ డేట్ నేను వేసుకున్నాను అంతే. మీ చిత్రాల్లో మూవీస్లో ఇంటర్నల్గా ప్రేమను చూపిస్తూ ఉంటారు. సో కొరటాల శివ గారి నుంచి పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రాన్ని మేము ఎప్పుడు ఆశించవచ్చు అంటారా? వెరీ సూన్. ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఫుల్ లవ్ స్టోరీ. చాలా మంచి కథ రాసుకుంటున్నాను. మేబీ త్వరలో నెక్స్ట్ ఫిల్మే అవ్వచ్చు అది. ఓ గ్రేట్. అయితే ఇప్పటి వరకు చూసిన చిత్రాలకి విభిన్నంగా, నూతనంగా మీ నుంచి ఒక కొత్త సినిమాని ప్రేక్షకులుగా మేము చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. రైట్. మరి కొరటాల శివ గారు చాలా కామ్గా ఉంటారు. ఇప్పుడే అన్నారు దేవుడు అందరికీ చెక్ రాసి ఇచ్చాడని. దేవుడి గురించి ప్రస్తావన వచ్చింది కనుక మీకు దైవభక్తి ఎక్కువ లేకపోతే గురుభక్తిని ఫాలో అవుతారా? అంటే నేను అదే నమ్మకం అనేది పక్కన పెడతానండి. నా పని అంటే ఎట్ ద మూమెంట్ బతుకుతాను నేను, ఈ క్షణం ఏంటనేది తప్ప ముందు ఎక్కడో ఒక దేవుడు ఉన్నాడా అసలు టాపిక్, బికాజ్ దట్స్ నాట్ మై థింగ్. దాని గురించి అని అంటే ఇంకా చేయాల్సిన పనులే చాలా ఉన్నాయి, ఎక్కడో వేరే విషయాల గురించి అని. కానీ ఇంకోళ్ళ నమ్మకాన్ని నేను అసలు తప్పట్టను. నేను నమ్మింది నాకు వేదం. అసలు పక్కనోడు నమ్మిన దాన్ని చాలా గట్టిగా రెస్పెక్ట్ చేస్తాను నేను. కమ్యూనిస్ట్ భావజాలాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫ్యామిలీ కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, బట్ దానివల్ల డెఫినెట్లీ కొంచెం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. బట్ అంటే మనం ఎదిగే కొద్దీ మనకు పర్సనల్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది కాబట్టి అంటే కమ్యూనిటీని ఎక్కువ నమ్ముతాను నేను కమ్యూనిజం కంటే. అంటే కమ్యూనిటీ కల్చర్ రావాలి, కమ్యూనిటీ సిస్టమ్ పోతుంది అనేది నాకు, అంటే అదేదో లార్జర్ స్కేల్ కాదు కానీ మనం ఊళ్ళలో ఉన్నప్పుడు పక్కింటి సందులో కూడా మనం వాళ్ళని బాబాయ్ పిన్ని అని పిలుస్తుంటాం. వాళ్ళు మనకేం ఎవరు బంధువులు, దగ్గర సంబంధంగా పిలుస్తాం. ఎవరిని 3-4 బజార్ల అవతల ఉన్న కుటుంబాన్ని కూడా వెళ్తా ఏంటి బాబాయ్ బాగున్నావా, ఏం తాత బాగున్నావా అని అంటాం. అసలు ఇప్పుడు నైబర్ కూడా తెలియదు మనకి ఇప్పుడు ఇక్కడ, తెలిసే ఛాన్స్ కూడా లేదు. అంటే చెప్పే విధానం కూడా అంటే యువర్ అమ్మ నాన్న నా చెల్లి నా తమ్ముడు అంతే, దిస్ ఈస్ ద ఫ్యామిలీ, చిన్న కుటుంబం. అంటే కమ్యూనిటీ పోయిందేమోనని. కమ్యూనిటీ సిస్టమ్ ఎక్సెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిమ్మల్ని ఇంత ఇంపాక్ట్ చేసిన మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది నాకు. మన ఇస్ వెరీ స్మాల్ ఫ్యామిలీ, బంధువులు కూడా చాలా తక్కువ మంది. అంటే ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు, అండ్ మదర్ మిర్చి షూటింగ్ జరుగుతుండగా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు చనిపోయారు మదర్. సో ఐవ్ గాట్ వన్ బ్రదర్, ఈజ్ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ గుంటూరులోనే. మీ అండ్ మై వైఫ్, దట్స్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. మీ గురువు అలాగే మీ మేనమామ పోసాని గారి గురించి 2 మాటలు. ఆయన దగ్గరే రైటింగ్ స్కిల్స్ అని నేర్చుకున్నాను. అంటే కథ ఎలా రాయాలి, మాటలు ఎలా రాయాలి, దాన్ని కొంచెం కమర్షియల్ స్కేల్ ఎలా పెట్టాలి, అది ఆయన దగ్గర నేర్చుకున్న పని. అది వెరీ హార్డ్ వర్కర్, అంటే ఎక్కువగా పని చేయాలి, హైలీ ఇమోషనల్ స్వతహాగానే ఆయన. సో అవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇవన్నీ అసలు రైటర్ గానో దర్శకుడు గానో మారాలి అన్న బీజ్ మీ మనసులో ఎప్పుడు పడింది, ఏ వయసులో పడింది? కాలేజ్ చదువుకున్నప్పటి నుంచే మీ ఫ్రెండ్స్తో కూర్చొని మన ఆలోచనలు షేర్ చేసుకోవటం, పిచ్చి పిచ్చి రాతలు, అంటే అవి ఎందుకు పనికిరాని రాతలు అవి అప్పట్లో, అయ్యే రాసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఎక్కడో బహుశా పిచ్చి పిచ్చిగా ఆ రాతల వల్లనే ఎక్కడో రైటింగ్ సైడు మారాలి కొంచెం అటు అని ఆ ఇంక్లినేషన్ ఉంది. అనుకోకుండా లక్కీగా పోసాని కృష్ణములు గారు అప్పటికే పెద్ద రైటర్గా ఉన్నారు. సో రైటింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వర్క్ నేర్చుకోవాలి అని, సో వచ్చి ఇక ఎడ్యుకేషన్ అయిపోగానే ఇక్కడికి వచ్చి
దగ్గర పని నేర్చుకుని అలా ఇష్టపడిపోయాను. మొదటిసారి అంటే ఆయన దగ్గర పని నేర్చుకున్నాను అన్నారు. పని నేర్చుకోవడానికి కూడా ఒక అర్హత కావాలి. ఆ అర్హతని డిసైడ్ చేసిన ఓ రచన ఎగ్జాక్ట్లీ ఒక రైటింగ్ అని కాదు, కానీ ముందు ఆయన వద్దన్నారు, బాగా చదువుకున్నారు మీరు, సో ఇక్కడ ఎన్నో ఏళ్ళు కష్టపడాలి, ఆ తర్వాత కూడా సక్సెస్ వస్తలేదు తెలియదు, బట్ వాల్యుబుల్ టైం, ప్రైమ్ టైం అంటే అంత యంగ్ ఏజ్లో ఆ 5 years మెయిన్, అది వేస్ట్ అయిపోతుందేమో, బాగా చదువుకున్నారు ఎందుకు అని చెప్పి ముందు ఎంకరేజ్ చేయలే ఆయన వద్దని. తర్వాత నేను కంటిన్యూస్గా ఆయన దగ్గరే ఉంటూ అయినా లేదు పట్టుబెట్టడం వలన ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. సో డిస్కషన్ స్టేజ్లో స్వతహాగానే కొంచెం కోపిష్టి మనిషి ఆయన, కొంచెం టెంపర్ ఎక్కువ ఆయనకి, త్వరగా వచ్చేస్తుంది. అదే హెల్ప్ అయింది ఆయన కథలు కూడా. సో ఆ డిస్కషన్ స్టేజ్లో ధైర్యంగా ఆయనతో మాట్లాడేవాళ్ళం, బాగున్నాయి అని, ఇది బాగోకపోతే ఇది బాగాలేదని, అంటే అన్ని కథ కోసమే ఆయన కూడా అరిచేవాళ్ళు. ఆయనకు నచ్చింది, అంటే మేము ఎక్కడో ఎవాల్వ్ అవుతున్నాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, డిస్కషన్స్లో మంచి చెడు ఆలోచించగలుగుతున్నాం అని చెప్పి ఆయనకు నమ్మకం కూరింది. సో డెఫినెట్లీ వెరీ సెన్సిబుల్ పీపుల్ వీళ్ళని కొంచెం సానబెడితే మంచి రచయితలు అవుతారని రాత్రింబోళ్ళు పని చేయించేవాడు మాతో. అప్పుడేమో పులుసు గారిపోయేది, మరి ఎంత హింస పెడుతున్నాడు ఏంటని. బట్ అంటే అలా చేయటం వలన ఎక్కువ సినిమాలు రాసేసి, అంటే ఎక్కువ సినిమాలు రాస్తే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తానే ఆయన, అంత పని అప్పు చెప్పేవాళ్ళు. అదే బాగా హెల్ప్ అయింది కెరీర్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్, బట్ వెరీ సింపుల్ లవ్ మ్యారేజ్. అంటే కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం, తర్వాత తనకి చెప్పాను ఇట్లా పెళ్లి చేసుకోవాలని, తన ఇంట్లో చెప్పింది, ఆ ఇంట్లో వాళ్ళకి కలిసి పెళ్లి అయిపోయింది. 2.5 గంటల సినిమా చూపిస్తారే మాకు, మీ పర్సనల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీని చెప్పమంటే 2 నిమిషాలు కూడా లేకుండా చెప్పేశారు. ఇప్పుడు దాని విజువల్ గా తీస్తే అంతే అవుతుంది, బట్ జరిగింది సింపుల్ గా జరిగింది అంతే. ముఖ్యంగా మీరు బాగా ప్రకృతి ప్రేమికులని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రభాస్ గారిని చేలో నుంచో పెట్టి వరినాట్లు వేయించేశారు మిర్చి సినిమాలో, అలాగే శ్రీమంతుడి సినిమాలో ఆయనతోటి కూడా ఓ గార్డెన్ మెయింటైన్ చేయించారు, ఇప్పుడు జనతా గ్యారేజ్ ఎన్టీఆర్తో కూడా. మీకు ప్రకృతికి ఎలాంటి ఇంటర్లింక్ ఉందంటారు? నాకనే కాదండి, అంటే అసలు ప్రకృతి అంటే ఇష్టం లేని మనిషి ఉండడేమో నా ఫీలింగ్. ఎందుకంటే అతని క్యారెక్టరైజేషను క్రిమినల్ వైలెంట్ అయినా సరే, బట్ ఒక మంచి చెట్టు లేకపోతే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసినప్పుడు, మంచి వ్యాలీస్ మౌంటైన్స్ చూసినప్పుడు భలే ఉంది అనుకుంటాడు తప్ప ఇది బాగాలేదు అని ఎవడు అండవు, అందమైన చూసినప్పుడు. సో ప్రకృతిని ప్రేమించిన మనిషి ఉండడేమోనని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రయారిటీ. బట్ లక్కీగా ఏంటంటే డెఫినెట్లీ అందరిలాగా నాకు చుట్టూ గ్రీనరీ, మంచి గార్డెను, మొక్కలు ఇలా ఉండటం ఇష్టం. దట్టు రైటర్ కాబట్టి కొంచెం అలాంటి ప్లేస్కి వెళ్ళి కొంచెం రాసినప్పుడు కొంచెం మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. అవి సినిమాలకే పరిమితమా, మీ ఇంట్లో కూడా ఉంటాయా? మన అంటే ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి అంటే ఎంతవరకు పరిమితమో, ఎంతవరకు వీలవుతుందో అన్ని మొక్కల వరకు పెట్టగలిగింది మా ఆవిడ. ఓకే, బేసిక్గా చాలా మందిని చూస్తూ ఉంటారు ఈ ఇండస్ట్రీలో, ఏంటి అసలు స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళల్లో మీకు నచ్చేది నచ్చంది ఏంటి? అంటే మన పని మనం చేయాలండి, పక్కనోడి పనే మన పని అవటం నీచం. అంటే వాడు ఎప్పుడు చేస్తాడా ఆ పని కామెంట్ చేద్దాం అంటాం. అంటే వీడికి ఉద్యోగం లేదు, అంటే పక్కనోడికి ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగమే వీడికి పని. సో వాడు మంచి బాగా చేస్తే బాగా రాశాడు, లేకపోతే వాడిని తిడదాం, వాడి మీద రాళ్ళు వేద్దాం. ఐ హేట్ దోస్ పీపుల్. ఓకే, అంటే నీకు అసలు అంటే నీకంటే ఒక సెల్ఫ్ క్యారెక్టర్ లేదు, సెల్ఫ్ ఐడెంటిటీ లేదు. అందంగా ఉంటే వాడికి పాపం వాడికి అసలు మనసు ఎంత ఉండదు. అంటే అక్కడ ఏదో ఒక నాశనం అయిపోతే వాడికి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, కొంచెం తృప్తి పడతారు. వాడి ఫ్యూల్ అన్నమాట, వాడి ఎనర్జీ అది, వాడి భోజనం అది. అసలు అలాంటి వాళ్ళు అంటే నాకు అంతకంటే దుర్మార్గులు లేరు అనేది. ఎక్కడో తగిలుంటారు మీకు. అసలు మన అందరికీ కనబడతాను, రోజు ఉంటారు అది. ఇక పైన ఇలాంటి చిత్రం తీయాలి, ఇలాంటి చిత్రాన్ని వెంటనే సెట్స్లోకి తీసుకువెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్తో ఏమైనా కథలు రెడీగా ఉన్నాయంటారు మీ దగ్గర? అంటే కథలు చాలా ఉన్నాయండి. అంటే ఆ టైం బట్టి, ఒక యాక్టర్ స్ట్రెంగ్త్ని బట్టి, సో ఈ కథ అయితే బాగుంటుంది అని అనుకుని వెళ్ళటమే తప్ప నేను మరి ముందే ఎక్కువగా డిజైన్ చేయను. సో నెక్స్ట్ అలా చేయాలి ఇలా చేయాలని, అంటే ఆ ఇన్స్టెంట్ నాకు ఎప్పుడు అదే అంటున్నా, ఐ లివ్ టు ద మూమెంట్. అంటే ఆ మూమెంట్కి ఒక ఎగ్జైట్మెంట్ రావాలి నాకు. ఆ ఎగ్జైట్మెంట్ ఇచ్చే
కథ మీద ఎక్కువ ట్రావెల్ అవుతాను నేను. సో అంతే, ఆ క్షణకమే. ఓకే. యాక్చువల్లీ మీరు రామ్ చరణ్తో సినిమాని ప్లాన్ చేశారని, అది ఆగింది, మళ్ళీ త్వరలో వస్తుంది, అలా కొంచెం అస్పష్టత ఉంది మొత్తంగా. దాని గురించి ఒకసారి స్పష్టంగా చెప్పగలరా? యాక్చువల్గా ఆయన బిజీగా ఉన్నారు. సో నా కమిట్మెంట్స్, ఆయన కమిట్మెంట్స్ ఆల్రెడీ ఎర్లియర్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. సో ఇద్దరు కమిట్మెంట్స్ పూర్తి అవ్వగానే వీఆర్ ప్లానింగ్ వన్ ఫిల్మ్. రైట్. ఈ మధ్య డైరెక్టర్లు కూడా తెర మీదకు వస్తూ ఉన్నారు ఏదో ఒక క్యారెక్టర్లో. అలా కొరటాల శివ గారిని చూడడానికి ఛాన్స్ ఉందంటారా మాకు? అసలు ఉద్దేశం లేదండి. కొంచెం అసలు ఎందుకంటే కెమెరా ముందు యాక్ట్ చేసే అది ఎక్కడో ఆ ఇన్హిబిషన్స్ ఉన్నాయి నా వల్ల కాదు. అంటే అవసరం లేదు కూడా. అంటే ఉన్నదే చాలా కష్టమైన జాబ్, మోర్ రెస్పాన్సిబుల్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. మీకు రైటర్గా ఈ డైలాగ్ చాలా నచ్చిందని ఇంట్లో ఏదైనా అభినందించి చాలా బాగా చెప్పారు ఈ డైలాగ్ని, ఇలా ఈ డైలాగ్ బాగా చెప్పించారు అని నోటీస్ చేసిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా అంటే అదే అంటే ఆడియన్స్ అన్ని రిజిస్టర్ చేసిన డైలాగ్స్, గొప్ప గొప్ప డైలాగ్స్ మిర్చి నుంచి. అవును. జనతా గ్యారేజ్లో ఒక మెకానిక్ ఒక విడోని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. భర్త పోయి ఉంటాడు బాబు. సో ఆ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడానికి వెళ్తారు, వాళ్ళ దగ్గర పనిచేసే మెకానిక్ క్యారెక్టర్. సో ఆ అమ్మాయి బ్రదరు కంగారు పడతాడు. అంటే సిస్టర్ ఆల్రెడీ మ్యారీడ్, వీడో బాబు ఉన్నాడు, ఇప్పుడు పెళ్ళి ఏంటి, 10 మంది ఏమనుకుంటారండి, ఎప్పుడు ఎవరు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళని వదిలేండి అంట. అవును. దట్స్ ది బెస్ట్ థింగ్. అసలు ఆ 10 మంది గురించి బతకటం మానేస్తే వాడి కర్మని రేగడం మానేస్తే ఇట్స్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అన్న ఫీలింగ్. మీకు కొంచెం స్పేస్ దొరికితే ఏం చేయాలనుకుంటారు మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకోవడం? లేదా అదే అండి, అంటే అన్నీ అదే అంటున్నా, అన్ని క్షణికమే. నథింగ్ వాజ్ ప్రీ ప్లాన్డ్ అండి. ఎక్కువగా ప్లాన్ చేయండి లైఫ్ని. సో ఆ క్షణం ఒకటి అనిపిస్తుంది, ఏదో సినిమాకి వెళ్దామనో హోటల్కి వెళ్దామనో, దాన్ని ఫాలో అయిపోవటమే తప్ప ఐ వాంట్ ప్రోగ్రామ్ మచ్. జనతా గ్యారేజ్ మిమ్మల్ని రైటర్గా సాటిస్ఫై చేసిందా, డైరెక్టర్గా సాటిస్ఫై చేసిందా? రెండు అండి. అంటే అదే అండి, నేను మంచి కథని డెఫినెట్లీ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను, ఆ స్క్రిప్ట్ని బాగా తీయగలిగాను, ఎగ్జిక్యూట్ చేశాను అనేది. సో ఎవ్రీ ఫిల్మ్ ఎక్కడో చిన్న ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, రైటర్ డైరెక్టర్. సో ఐ ట్రై టు బ్యాలెన్స్ మోర్ ఇద్దరిని. కొంచెం ఇందులో కొంచెం కంటెంట్ స్ట్రాంగ్ ఉందేమో, డెఫినెట్లీ కొంచెం రైటర్ కొంచెం ఎక్సెల్ అయ్యడం ఫీలింగ్ ఈ సినిమా వరకు. మీ అవుట్లెట్ ఎవరని అనుకోవచ్చు? మై వైఫ్ అండి, నాకు ద బెస్ట్ కంపానియన్ ఇన్ మై లైఫ్. సో కోపమైనా హ్యాపీనెస్ అయినా ఎక్కువ అక్కడ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తా. అంటే అంత బయట అంత లౌడ్గా బిహేవ్ చేయను. సో అక్కడ ఏదైనా సరే అక్కడ కక్కేయచ్చు. తను అంత ఓపెన్గా చెప్పేస్తుంది, ఇది రాంగ్, ఇది రైటు, ఎందుకు అంత టెన్షను. ఏదో ఒక సినిమా క్యాన్సిల్ అయితే నేను కొంచెం టెన్షన్ పడతాను ఇంటికి వెళ్ళి. తను అసలు ఎందుకు అంటది, అసలు ఇవన్నీ బోనస్లే కదా వచ్చినాయి ఆల్రెడీ, అసలు ఇంకా అసలు దాని టెన్షన్ అంటే అదే అండి, అంత సింపుల్ సొల్యూషన్ ఉంది. బట్ విల్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. బట్ నేను కూడా అలా అప్పుడప్పుడు కాంప్లికేట్ చేసినప్పుడు షీల్ ట్రై టు మేక్ ఇట్ సింపుల్. షీ ఈస్ ది బెస్ట్. నాకు ఏదైనా అవుట్లెట్ ఏదైనా కానీ. అన్నీ చెప్పారు కానీ ఆవిడ పేరు చెప్పలేదు. ఆవిడ పేరు అరవింద అండి. అరవింద గారు. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ వైఫ్ అండి. బాగా చదువుకున్న ఆవిడ. బట్ ఆవిడ ఇంతకుముందు జాబ్ చేసేది మ్యారేజ్ ముందు. బట్ ఇప్పుడు ఉన్న పనులే సరిపోవట్లేదు, అండ్ తనే వద్దనుకుంది. అంటే నేనే కొంచెం ఆడ్ టైమింగ్స్లో వస్తుంటే వెళ్తుంటాను. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఎట్ హోమ్, ఆ పనులు, ఈ పనులు, బ్యాంక్ పనులు, ఇంటి పనులు సరిపోతూ ఉంటాయి. అండ్ ఇన్ ద మీన్ టైమ్ తను కొంచెం రామకృష్ణ మఠంకి ఎక్కువగా వెళ్తారు. మెడిటేషన్, కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి అక్కడ. ఆల్ ఫైన్, షీఈ్ హ్యాపీ. మరొక్కసారి మహేష్ని మీ ఆధ్వర్యంలో చూడాలంటే ఎట్లా చూపించబోతున్నారు? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. అంటే ఈసారి జస్ట్ అంటే మోర్ ఎనర్జెటిక్, మోర్ ఫన్ లవింగ్, అంటే అలాంటి క్యారెక్టర్తో. ఎందుకంటే ఆయన స్ట్రెంగ్త్ అది. వెరీ ఫన్ లవింగ్ మ్యాన్, వెరీ పాజిటివ్ మ్యాన్, హైలీ ఎనర్జెటిక్. సో ఎక్కడో ఆయన క్వాలిటీస్ని ఈసారి ఎక్కువగా ట్యాప్ చేయాలి అనే ఫీలింగ్ నాకు. సో ఇప్పుడే స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంకా ఇలాంటి సక్సెస్ఫుల్ చిత్రాలని మరిన్ని మా బాక్స్ ఆఫీస్కి, టాలీవుడ్కి, మలాంటి ప్రేక్షకుల కోసం తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలి, ఆ ప్రయాణాన్ని మేము కూడా సంతోషంగా చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ అండి.